హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హాబీస్ విత్ హరిణి. ఈరోజు నేను నవధాన్యాల్లో ముఖ్యమైన ఉలవలు పెసలతో రైస్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఈ పెసలు ఉలవల్లో ప్రోటీన్ చాలా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఆడవాళ్ళు పిల్లలైతే గనక తప్పకుండా తీసుకోవాలి అని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. మామూలుగా అయితే తినలేం కదా, ఇలా ఒక్కసారి రైస్ ట్రై చేసి చూడండి. టేస్ట్ బాగుంటుంది, హెల్త్కి కూడా మంచిది. ఈ రైస్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఒక కడాయి పెట్టి అందులోకి 1/4 కప్పు పెసలు, అలాగే 1/4 కప్పు ఉలవలు తీసుకోవాలి. ఇవి రెండు తీసుకుని బాగా లో ఫ్లేమ్లో దోరగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే మంచి వాసన వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకుంటే మనకి డైజెషన్కి బాగుంటుంది, అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలా చేస్తే ఇలా వేయించుకున్నాక ఇవి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసినాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటిని ఒక 10 నిమిషాలు ఆరనిద్దాము. ఒక ప్లేట్లోకి తీసుకుని ఇలాగా ఆరనిచ్చాక వీటిని తీసుకుని మిక్సీలో వేసుకోవాలండి. ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి ఈ ఉలవలు, అలాగే కొన్ని వెల్లుల్లి రెబ్బలు, ఒక 7-8 ఎండుమిర్చి వేసి కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలాగా రఫ్గా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకుని అందులోకి సరిపడా ఆయిల్ వేసుకోండి. 3-4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేసాక అందులోకి కొంచెంగా పెప్పరు, జీలకర్ర వేసి ఇవి వేగాక అప్పుడు 2 ఉల్లిపాయలు సన్నగా స్లైసెస్ కింద కట్ చేసుకుని వాటిని, అలాగే 3-4 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు ఇవి కూడా వేసి అన్నీ బాగా వేగేటట్టు ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే చాలు, వేగిపోతాయి. ఆనియన్ అనేది ట్రాన్స్పరెంట్గా అయ్యే వరకు వేయించుకున్నాక ఇప్పుడు ఒక టమాటా ఇలాగా చిన్న ముక్కల కింద కట్ చేసి దీన్ని కూడా వేసి వేయించుకుందాము. టమాటాలన్నీ మెత్తగా అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి, ఇప్పుడు టమాటాలు కూడా మెత్తగా అయిపోయినాయి కదా. మనకి ఉల్లిపాయ టమాటా 2 వేగిపోయినాయి కదా. ఇందాక మనం పౌడర్ చేసి పెట్టుకున్న దాల్ది పౌడర్ ఉంది కదా, అది కూడా వేసి కలిసేటట్టు తిప్పుకోవాలి. ఇప్పుడు ఇందులో ఎక్కువ మసాలాలు ఏం అక్కర్లేదండి. కొంచెంగా పసుపు వేస్తున్నాను, 1/4 టీ స్పూను, అలాగే 1 టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను నేను. ఉప్పు అనేది మీరు చూసి వేసుకోండి. 1 టీ స్పూను సాంబార్ పౌడర్ వేస్తున్నాను. ఇది వేస్తే టేస్ట్ బాగుంటుంది. ఇంకా వేరే ఏం వేయట్లేదు కదా మనం ఇందులోకి. ఇవన్నీ వేసి మసాలాలు కూడా వేగే వరకు 1 నిమిషం లో ఫ్లేమ్లోనే ఫ్రై చేయండి. చేశాక ఇప్పుడు మనం బియ్యం వేసుకుందాము. దీనికి వేసుకునే ముందు ఇలా 1 కప్పు అని నేను కొలత తీసుకుంటున్నానండి. దీంతో 1 కప్పు రైస్, అలాగే 2 దాల్స్ కలిపి 1/2 కప్ అన్నమాట. దీనికి తగ్గట్టుగానే నేను వాటర్ కొలత తీసుకుంటున్నాను. 1 కప్పు రైస్కి 2 కప్పులు వాటరు, అలాగే 1/2 కప్పు దాల్కి 1 కప్పు, అలా కరెక్ట్గా కొలత తీసుకుంటే కనుక మనకి లెక్క సరిపోతుంది. నేను 3 కప్పులు వాటర్ పోసాను. ఇప్పుడు 1 కప్పు బియ్యం శుభ్రంగా కడిగి 1 గంట ముందు నానబెట్టుకున్నాను నేను. ఆ బియ్యాన్ని నీళ్ళన్నీ తీసేసి ఇందులో వేసుకుని మనం ఒక్కసారి అన్నీ కలిసేటట్టు కలుపుకుందాం. బాగా కలుపుకున్నాక ఒక్కసారి ఉప్పు సరి చూసుకోండి, సరిపోయిందో లేదో. ఒకవేళ తగ్గితే కనుక కొంచెం వేసుకుని లాస్ట్లో 1 టీ స్పూన్ నెయ్యి కూడా వేసుకుని అన్నీ కలిపి మనం కుక్కర్ మూత పెట్టి దీన్ని విజిల్ కూడా పెట్టి కుక్ చేసుకుందామండి. కుక్కర్ మూత పెట్టి ఫ్లేమ్ ఏమో మీడియం ఫ్లేమ్ పెట్టి విజిల్ పెట్టి 2 విజిల్స్ రానిస్తే సరిపోతుంది. మనకి పూర్తిగా ఉడికిపోతుంది. 2 విజిల్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ప్రెషర్ అంతా పోయినాక ఓపెన్ చేస్తే కనుక మన హెల్దీ అండ్ టేస్టీ ఉలవలతో రైస్ రెడీ అయిపోతుందండి. చూడండి, చాలా పొడి పొడిలాడుతూ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. నేను ఫస్ట్ టైం ట్రై చేసేటప్పుడు ఎలా ఉంటుందో అనుకున్నాను, కానీ తిన్నాక మాత్రం మా ఇంట్లో వాళ్ళకి, పిల్లలకి అందరికీ బాగా నచ్చిందండి ఈ రైస్. చలికాలంలో ఉలవలు తీసుకుంటే మంచిది అంటారు. ఇలా ఒక్కసారి రైస్ ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రెసిపీ ట్రై చేసినట్లయితే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం ఇలాగే ఇంకొక క్విక్ అండ్ సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.